ఎంత మంచి పని చేసావు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు నీ పుణ్యమాని ఏదో ఒక కంపెనీ డబ్బైనా మిగిలింది. ఊరికే మిడిచిపడకక్క. అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్ని కంపెనీలోంచి డబ్బు పోయిందా? ఒక వీచే కంపెనీలో డబ్బు మాత్రం చెక్కు చెదరలేదా? అది ఈవిడ గారి వల్ల జరిగిందా? అదే కదా నా కొడుకు చెప్పింది. శామ్ కూడా అదే కదా చెప్పింది. అక్కో కథ నడిపించింది ఈ శామ్. ఆ కథని గొప్పగా ప్రచారం చేస్తోంది నీ కొడుకు. అసలు ఎలా నమ్ముతున్నావక్క? పిన్ని, ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? అవును జయంతి, ఒక కంపెనీ డబ్బైనా సేవ్ అయిందని సంతోషించక. సంతోషించండి, బాగా సంతోషించండి. ఇదిగో ఈవిడ గారు చెప్తుంది సామెతలు ఏంటవి? కొండని తవ్వి ఎవడో ఎలకని పట్టాడంట ఒకడు, అలా ఉంది. ధనాగారం అంతా పోయి చిల్లర మాత్రం మిగిలిందట. అది ఈవిడ గారి ప్రతిభట. రియల్లీ హిట్స్ ఏ బిగ్ జోక్ జయంతి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు మాట్లాడకండి. తప్పురా చంద్ర, అట్ట మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి సామానిని మన సూర్య పెళ్లి చేసుకుంటే వాళ్ళు మన ఇంట్లో అయిపోతారు కదా. జయంతి, వాట్ ఇస్ దిస్? ఇందులో అర్థం కావడానికి ఏముందమ్మా? ఇది మా కుటుంబ విషయం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి, నోరు మూసుకోండి అని. జయంతి, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడుద్ది? ఇంటిల్లి బాది ఈవిడి గారి కొమ్ము కాస్తుంటే జయంతి మాత్రం ఏం మాట్లాడుద్ది? అరే నిన్నగాక మొన్న బొడ్డుని వీడు కూడా మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఇంటో విలువే ఉంటుంది, గౌరవమే ఉంటుంది. అమ్మ జయంతి, నేను కరెక్ట్గానే మాట్లాడాను కదా? లుక్, ఎవరు అవునన్నా కాదన్నా వీఆర్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే నా బేబీ సామాన్య సూర్యకి వైఫ్ కాబోతుంది. అమ్మా, దయచేసి ఎవరిని మాట్లాడొద్దని చెప్పు. మాట్లాడకుండా ఎలా ఉంటాను సూర్య? మాట్లాడతాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను నీకు సపోర్ట్గా మాట్లాడానంటే రేపని ఇదేంటో తెలియదు కాబట్టి. అది తెలుసుకొని నిజంగా నీ దగ్గర డబ్బులు లేవు అన్న క్షణం నేను ఏ ఇంట్లోనే ఉండను. మీరు కాస్త ఊరుకుంటారా? సూర్య, ఎందుకురా వాళ్ళ మీద అరుస్తావు? అమ్మా మాట్లాడుకు. మొత్తం బ్యాంక్ వ్యవహారాల్లో కుంభకోణం చేసింది శామ్ అని తెలిసినా తన్ని ఒక్క మాట అనకుండా వాళ్ళ మీద అరుస్తావేంట్రా? అర్థం లేకుండా మాట్లాడకమ్మా. తను ఫ్రాడ్ చేయటమేంటి? తను పనిచేస్తున్న కంపెనీలో మనీ పోకుండా ఆపగలిగింది. రే, ఇలాంటి చందమామ కథలు నువ్వెలా నమ్ముతున్నావురా? అమ్మా, శ్యామ్ గురించి తప్పుగా మాట్లాడకు. ఏంట్రా దానిలో ఉన్న గొప్పతనం? నీతో పెళ్లి కాదని తెలిసి బయటికి పొమ్మంటున్నా కూడా ఇంకా అది ఇంట్లోనే ఉండడానికి కారణం నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా? అవును సూర్య గారు, మీ పర్సనల్ ల్యాప్టాప్ ద్వారానే మీ కంపెనీకి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. కమిషనర్ గారు, మీరనేది 100% ష్యూర్. అన్బిలీవబుల్ సార్. మీ ల్యాప్టాప్ ఒకసారి తెప్పిస్తారా? సార్, యాక్చువల్లీ నా ల్యాప్టాప్ మిస్ అయింది సార్. వాట్? ఎస్ సార్. 2 days నుంచి మా ఇంట్లో నా రూమ్లో పెట్టిన ల్యాప్టాప్ కనిపించడం లేదు. దాని గురించి మా ఇంట్లో వెతకని చోటు లేదు. ఆర్ యూ ష్యూర్? నిజమే కమిషనర్ గారు. సో మై డౌట్ ఈస్ కరెక్ట్. ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళ సహకారంతోనూ మీ సన్నిహితుల సహకారంతోనూ జరిగిన బిగ్గెస్ట్ ఫ్రాడ్.
జరిగిన దాన్ని బట్టి మీరు సందేహించడంలో తప్పులేదు కమిషనర్ గారు. కానీ మా ఇంట్లో కానీ మాతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ ఎవరు అలాంటి వాళ్ళు లేరు. అఫ్కోర్స్ సావిత్రమ్మ గారు, అది మీ నమ్మకం కావచ్చు. ఇది నమ్మకం మాత్రమే కాదు కమిషనర్ గారు, నేను చెప్తున్నదే నిజం. కాదనను సావిత్రమ్మ గారు, కానీ నమ్మించి మోసం చేసేవాళ్లు ఎంతమంది ఉంటారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదం సావిత్రమ్మ గారు. అది ఇలాంటి వాటికే దారి తీస్తుంది. సూర్య బాబు, నాకేం అర్థం కావటం లేదు. అవునవును, ఆ మాటకొస్తే ఇక్కడ ఎవరికీ అర్థం కావట్లేదు వదిన గారు. కమిషనర్ గారు, దీనికి పరిష్కారం ఏమిటండి? ఏం చేస్తే ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది? ఆ ట్రయల్స్లోనే ఉన్నాం మేడం. ప్రొఫెషనల్ హ్యాకర్స్ని రప్పించి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాం. రాజు కంటే మొండివాడే బలవంతుడైనట్టు మహామేధావని చెప్పుకునే సూర్య కంటే ఆ దొంగే చాలా తెలివైనవాడనమాట. అక్క, నా కొడుకేమి నేను మేధావిని అని ఎప్పుడు చెప్పుకోలేదు. కానప్పుడు వజ్రపాటి కంపెనీల పగ్గాలు తన చేతిలో పెట్టుకోవడం ఎందుకో? వాడేం కావాలని కాళ్ళు పట్టుకుని అడుక్కుని పగ్గాలు తీసుకోలేదు. అత్తయ్య గారు నమ్మకంతో వాడికి ఆ పనులు అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఇంటిలి పాదిని ఒక్కసారిగా నట్టేట్లా ముంచేశాడుగా. రాజీ, ఏంటండి ఏంటి? నువ్వు కాసేపు మాట్లాడుకుని ఉంటావా? అవునులే, ఏం మాట్లాడతావు? అందరికి శకునాలు చెప్పే బల్లే చివరికి తనే కుర్తులో పడిందని మంచికి మారు పేరైన అత్తే నిలువులా మోసపోతే ఇంకెవరో మాత్రం ఏం మాట్లాడతావు? పెద్దమ్మా, కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఉంటావు నాయనా, ఉండకేం చేస్తావు? మా అందరి నోర్లు మూయించే కదా చివరికి సునామీ లాంటి ఉపద్రవం తీసుకొచ్చావు. అక్క, ఏ బాధగా ఉందా చెల్లి? నీ కొడుకు గురించి ఒక్క మాట అంటేనే ఇంతగా గింజుకుంటున్నావే. ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని నీ కొడుకు చేసింది తప్పు కాదని చెప్పు. వాడు ల్యాప్టాప్ పోయిందని చెప్తూనే ఉన్నాడు కదా. అక్కడే ఉంది అసలు విషయం. అమ్మ ఊరుకోమ్మా, నానమ్మ సూర్య మాట్లాడుతున్నారు కదా. ఏంటే మాట్లాడేది? నిజంగా సూర్య ల్యాప్టాప్ పోయే ఉంటే అందులో విలువైన సమాచారం ఉందని తెలిసి కూడా సూర్య ఎందుకు ఊరుకున్నాడు? మరి అప్పుడే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా. చెప్పమనవే, సమాధానం చెప్పమను. రాజీ, నీకు అసలు బుద్ధుందా? ఒక పక్క కమిషనర్ గారు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోరు మూసుకో. నేను అడిగిందల్లా తప్పే ఉందత్త. రాజీ, కాసేపేం మాట్లాడుకు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నోరు మూసుకునుండు. కొంతమందికి అంతే అత్తయ్య గారు, అమ్మ పెట్టి 4 పెడితేనే గాని నోరు మూతపడదు. ఏంటి జయంతి, తనకు చెప్పినట్టే నీకు కూడా మళ్ళీ చెప్పాలా? కాసేపు నోరు మూసుకో. కమిషనర్ గారు, ఇప్పుడు మేమేం చేయాలంటారు? సావిత్రమ్మ గారు, మనీ ట్రాన్స్ఫర్ అయిందన్న మ్యాటర్ మేం చూసుకుంటాం. కానీ అంతకంటే ముందు మీ కంపెనీ నుంచి ఇష్యూ అయి బౌన్స్ అయిన చెక్స్ తాలూకు అమౌంట్ వెంటనే క్లియర్ చేయండి. లేదా వాళ్ళని పిలిచి మాట్లాడండి. లేకపోతే ఇది ఇంకా పెద్ద సీరియస్ ఇష్యూ అవుతుంది. మా చేతులు దాటే పరిస్థితులొస్తే మేము ఏం చేయలేం. సో అది క్లియర్ చేసుకోండి. ఉంటాను మేడం. మంచిదండి. సూర్య గారు, సార్ ఒకసారి నాతో వస్తారా? షూర్ సార్.